హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 5 మ్యాచ్లో T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 22 నాడు అయితే స్టార్ట్ కాబోతుంది, జనవరి 22 నాడు. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రెండు టీములు కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతున్నాయి. అండ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 కూడా రిలీజ్ అయితే చేసిల్లు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ అంటేనే మనకి గుర్తుకొచ్చేది హై స్కోరింగ్ మ్యాచెస్ అండ్ పిచ్చెస్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మళ్ళీ హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఐపీఎల్ లో కూడా మనం చూసినాం మరి ఏ విధంగా ఇక్కడ మ్యాచెస్ జరిగినాయో. సో కాబట్టి ఇక్కడ కూడా మరి హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ ఒకసారి T20 స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 12 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 7 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 155 అండ్ ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 137. అక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది మరి సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి మాత్రం చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ డ్యూ కూడా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 24 మ్యాచ్లో 13 మ్యాచ్లు మన టీం ఇండియా గెలిచింది అండ్ 11 మ్యాచ్లు అక్కడ ఇంగ్లాండ్ అయితే గెలిచింది. సో హెడ్ పరంగా చూసుకుంటే కొంచెం స్లైట్ గా మన టీం ఇండియానే అప్పర్ హ్యాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. వీళ్ళ దాంట్లో చూసుకుంటే అక్కడ మరి చాలా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ బౌలింగ్ లో కూడా మంచి ఆప్షన్స్ అయితే వీళ్ళకైతే కనబడుతున్నాయి. అక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా వీళ్ళ ఓపెనర్స్ అక్కడ బెన్ డకెట్ అండ్ ఫిల్ సాల్ట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫిల్ సాల్ట్ కి ఇక్కడ ఆడిన అనుభవం కూడా ఉంది. గత ఐపీఎల్ సీజన్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండో. సో కాబట్టి ఇక్కడ ఈ మ్యాచ్ కూడా అదే పర్ఫార్మెన్స్ ను కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక నెంబర్ 3 లో జోస్ బట్లర్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఆడుతుంది. వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా నెంబర్ 3లోనే జోస్ బట్లర్ అయితే ఇంక్లూడ్ అయితే చేసిల్లు. సో ఇక్కడ కూడా నెంబర్ 3 లో ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఆడుతుంది. ఇక జోస్ బట్లర్ కూడా మన ఇండియన్ కండిషన్స్ అంటే చాలా తెలుసు కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా ఆన్సర్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో అక్కడ మనం చూసుకుంటే హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, జాకబ్ బెత్తలు చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక ఫినిషర్ కింద జెమ్మీ ఓవర్టన్ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. ఇక బౌలింగ్ లో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. సో కాబట్టి మరి బౌలింగ్ కొంచెం వీళ్ళకి వీక్ గా కనబడుతున్నప్పుడు కూడా బ్యాటింగ్ అయితే చాలా డెడ్లీ అయితే ఉంది. ఒక్కసారి వీళ్ళ లైన్అప్ చూసుకుంటే అక్కడ మరి బెన్ డకెట్ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో జోస్ బట్లర్ కెప్టెన్, నెంబర్ 4 లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5 లో లయమ్ లివింగ్స్టన్, నెంబర్ 6 లో జాకబ్ బెతెల్, నెంబర్ 7 లో జెమ్మీ ఓవర్టన్, నెంబర్ 8 లో గస్ అట్కిన్సన్, నెంబర్ 9 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 లో ఆదిల్ రషీద్, నెంబర్ 11 లో మార్క్ వుడ్. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ గా కనబడుతున్నా కానీ కొంచెం బౌలింగ్ లో అక్కడ మార్క్ వుడ్ అండ్ అక్కడ జోఫ్రా ఆర్చర్ ఇంజరీ నుంచి వస్తున్నారు కాబట్టి మరి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక మరోవైపు మన టీం ఇండియాలో చూసుకుంటే మరి ప్లేయింగ్ లో ఎవరెవరు ఉంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ చూసుకుంటే మొత్తం 15 మ్యాన్ స్క్వాడ్ లో చాలా బెటర్ నేమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. అందరు కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఉండవలసిన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మరి దాంట్లోకి ప్లేయింగ్ లెవెన్ సెలెక్ట్ చేసి మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే ఒక్కసారి స్క్వాడ్ అక్కడ బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ ఈ నలుగురు కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఉండాల్సిన వాళ్ళే. ఇక మరోవైపు అక్కడ వికెట్ కీపర్స్ సంజు సామ్సన్, ధ్రువ్ జురేల్ మినహాయిస్తే సంజు సామ్సన్ ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్ ఉంటాడు ఖచ్చితంగా. ఇక ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వీళ్ళు నలుగురు కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఉండాల్సిన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలర్స్ కూడా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి అండ్ హర్షిత్ రాణా వీళ్ళు కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఉండాల్సిన ప్లేయర్సే. సో కాబట్టి అక్కడ కోచ్ కంటే కెప్టెన్ కి మాత్రం చాలా తలనొప్పి అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి ప్లేయింగ్ లెవెన్ లో ఎవరెవరిని తీసుకుంటారు అనేది ఒక్కసారి మనం ప్రాబిలిటీగా చూసుకుంటే అక్కడ మరి ఓపెనర్స్ ఖచ్చితంగా సంజు సామ్సన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎందుకంటే రాబోయే సిరీస్ లో మరి ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ గిట్ట మంచిగా రాణిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్ అయితే సిమెంట్ చేసుకోవడం గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ వచ్చినా, ఎస్ఎస్ జేస్ వచ్చినా అని వీళ్ళ ప్లేస్ అయితే గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ గిట్ట మంచిగా రాణిస్తే. ఇక నెంబర్ 3 లో మనం చూసుకుంటే తిలక్ వర్మ గత సిరీస్ లో మనం చూసినా సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ గా ఏ విధంగా రాణిస్తుందో. సో కాబట్టి ఇక్కడ కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ పర్సనల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఈ సిరీస్ అయితే తిలక్ వర్మకి. ఇక నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్ గత సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ గా నెంబర్ 4 అయితే ఆడిండు. సో ఇక్కడ కూడా నెంబర్ 4 ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఆడుతుంది. బట్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి రీసెంట్ గా చూసుకుంటే పెద్ద నాక్స్ అయితే మనకైతే కనబడతలేవు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణించడానికి మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. ఒకవేళ గిట్ట నితీష్ కుమార్ రెడ్డి గిట్ట ఆడపోతే మాత్రం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా నెంబర్ 5 లో ఆడతాడు అండ్ నెంబర్ 6 లో రింకు సింగ్ ఆడతాడు. రింకు సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది.
ఎందుకంటే అక్కడ మరి ఇద్దరు స్పిన్నర్స్ అక్కడ వరుణ్ చక్రవర్తి అండ్ రవి బిష్ణోయ్ ఇద్దరు ఆడతా గిట్ట ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు ఇట్లలో ఒకరినే ఆడించే ఛాన్స్ అయితే నాకు ఎక్కువ ఉంటుంది. చూడాలి మరి అక్కడ మరి ఖచ్చితంగా బ్యాటింగ్ ఓకే, బట్ బౌలింగ్ లోనే కొంచెం మనకైతే ప్రాబ్లం గా కనబడుతుంది. ఒకరి గిట్ట ఆడితే మాత్రం ఖచ్చితంగా ఫోకస్ అంతా ఇతని బౌలింగ్ పైనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. ఒకరి గిట్ట నితీష్ కుమార్ రెడ్డి ఆడి నెంబర్ 5 ఆడితే మాత్రం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా నెంబర్ 6 లో అయితే ఆడతాడు. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్. ఒకవేళ గిట్ట ఇద్దరు స్పిన్నర్లు అద్దనుకుంటే ఖచ్చితంగా అక్కడ రింకు సింగ్ కూడా నెంబర్ 7 లో ఆడే ఛాన్స్ అయితే నాకు ఎక్కువ ఆడుతుంది. అప్పుడు బోత్ అక్కడ నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్ ముగ్గురు కూడా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా అవుతుంది. అండ్ సెకండ్ స్పిన్నర్ అక్కడ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కూడా ఉండే ఛాన్స్ అయితే నాకు ఎక్కువ ఆడుతుంది సీనరీ అక్కడ. అండ్ నెంబర్ 8 లో అక్కడ అక్షర్ పటేల్ అయితే ఆడతాడు. అప్పుడు మనకి నెంబర్ 8 రకం బ్యాటింగ్ అయితే ఉంటుంది, బట్ కొంచెం బౌలింగ్ లోనే కొంచెం మనకి వీక్ గా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి కూడా రీసెంట్ గా చూస్తున్నాగా డొమెస్టిక్ లో ఏ విధంగా రాణిస్తున్నాడో యాజ్ ఏ బ్యాటర్ గానీ యాజ్ ఏ బౌలర్ గానీ. బ్యాటర్ గా కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు మంచి స్ట్రైక్ రేట్ తోని. సో కాబట్టి ఇక్కడ కూడా క్యామియోస్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా రోజులు అవుతుంది మరి మొహమ్మద్ షమి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి. గత ఓడిఐ వరల్డ్ కప్ 2023లో ఫైనల్ ఆడినట్టే మళ్ళీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు ఇంటర్నేషనల్ మ్యాచ్. సో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్. మరి హర్షదీప్ సింగ్ గత వరల్డ్ కప్ లో మనం చూసినాగా T20లో బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్ ఎవరు అంటే అక్కడ హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు మన ఇండియా తరఫున. సో కాబట్టి ఇక్కడ కూడా మరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 లో అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి గత సిరీస్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించిందో సౌత్ ఆఫ్రికా ఎగెనిస్ట్ గా. అంతకు ముందు బంగ్లాదేశ్ తో జరిగిన T20 సిరీస్ లో కూడా చాలా బెటర్ రాణించిండు. సో కాబట్టి ఇక్కడ కూడా మనం అయితే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్టు కేకేఆర్ అంటే ఈడెన్ గార్డెన్స్ అంటే అక్కడ వరుణ్ చక్రవర్తికి హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణించడం అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక అక్కడ ఇద్దరు స్పిన్నర్లు కావాలని కూడా ఖచ్చితంగా రింకు సింగ్ ప్లేస్ లో రవి బిష్ణోయ్ కూడా ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ప్రాబిలిటీ ఒకసారి ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా. నెంబర్ 7 లో రింకు సింగ్. ఒకవేళ రింకు సింగ్ అద్దాన్ని కూడా ఖచ్చితంగా ఇతని ప్లేస్ లో రవి బిష్ణోయ్ని ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక నెంబర్ 8 లో అక్షర్ పటేల్. నెంబర్ 9 లో మొహమ్మద్ షమి. నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్. నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా డెడ్లీగా కనబడుతుంది అక్కడ కాంబినేషన్ అయితే. మరి ఏ విధంగా రాణిస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇదే ప్లేయింగ్ లెవెన్ తోని బర్లకు దిగే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా బెంచ్ పైన అక్కడ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, ధ్రువ్ జురెల్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ అండ్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళకి కూడా ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.